మీరు కేదార్నాథ్ వెళ్తుంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి ఈ వీడియో చూడండి. మిస్టేక్ నెంబర్ 1, సోన్ ప్రయాగ్ లో నైట్ స్టే చేయడం. దాని వల్ల మనం నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ చెక్ అండ్ టాక్సీ తీసుకుని గౌరీకుండ్ వెళ్ళి ట్రెక్ స్టార్ట్ చేయాలి. సో టైం అండ్ ఎనర్జీ రెండు వేస్ట్ అవుతాయి. అలా కాకుండా గౌరీకుండ్ లోనే మనం నైట్ స్టే చేస్తే ట్రెక్ ని చాలా ఎర్లీగా అండ్ ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. మిస్టేక్ నెంబర్ 2, కేదార్నాథ్ లో ఒక నైటే స్టే చేయడం అండ్ బఫర్ డే పెట్టుకోకపోవడం. మీరు గనక అప్ అండ్ డౌన్ ట్రెక్ చేద్దాం అనుకున్నట్టయితే కేదార్నాథ్ లో 2 నైట్స్ స్టే చేయడం మంచిది. సో ఒక రోజు మీరు ట్రెక్ అప్ చేసిన నెక్స్ట్ డే మీకు రిలాక్స్డ్ గా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ద అదర్ డే యూ కెన్ ట్రెక్ డౌన్. అంతేకాదు కొన్నిసార్లు క్రౌడ్ ఎక్కువైపోయినా, ల్యాండ్ స్లైడ్స్ జరిగినా, వెదర్ బాగోకపోయినా టెంపరీగా కేదార్నాథ్ యాత్ర అనేది ఆపేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి బఫర్ డే బాగా యూజ్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, పైన నంది బేస్ క్యాంప్ లో స్టే బుక్ చేసుకోవడం. నంది బేస్ క్యాంప్ టెంపుల్ నుంచి దాదాపుగా 1.5 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆప్షన్ లేదు అంటే తప్ప అంత దూరంలో స్టే బుక్ చేసుకోవద్దు. టెంపుల్ దగ్గరలో ఉన్న స్టేస్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి, సో దట్ మనం టెంపుల్ కి ఈజీగా వెళ్లి రావచ్చు. మిస్టేక్ నెంబర్ 4, మార్నింగ్ 5 కి దర్శనానికి వెళ్లడం. మీరు షోడశోపచార పూజ బుక్ చేసుకున్నట్టయితే ప్రాబ్లం లేదు గాని జనరల్ లైన్ లోనే స్పర్శ దర్శనం కావాలనుకుంటే మాత్రం మార్నింగ్ 6 లోపల మీ దర్శనం అయిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. కేదార్నాథ్ లో జనరల్ గానే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మార్నింగ్ 6 నుంచి హెలికాప్టర్ రైడ్ స్టార్ట్ అవడం వల్ల ఈ క్రౌడ్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ ఈ హెలికాప్టర్ రైడ్స్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్ దర్శనం లైన్ ఉంటుంది. ఆ దర్శనం లైన్ వల్ల ఈ జనరల్ లైన్ అనేది చాలా స్లో డౌన్ అవుతుంది. అందుకే మనం మార్నింగ్ 6 లోపల దర్శనం కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా స్పర్శ దర్శనం దొరికే ఛాన్స్ ఉంటుంది. మిస్టేక్ నంబర్ 5, కంప్లీట్ గా బస్సుల మీదే ఆధారపడడం. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని ప్లేసెస్ కి బస్సులోనే వెళ్ళాము. రిషికేష్ నుంచి బద్రీనాథ్, బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్, కేదార్నాథ్ నుంచి మళ్ళీ రిషికేష్. ఇలా వెళ్ళడం వల్ల దారిలో ఉన్న బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటినీ మిస్ అయ్యాం. సో మీరు గనక వెళ్తున్నట్టయితే ప్రైవేట్ వెహికల్స్ ఆర్ షేర్డ్ వెహికల్స్ ని ప్రిఫర్ చేయండి. సో దారిలో ఉన్న మంచి ప్లేసెస్ అన్నిటినీ కూడా మీరు కవర్ చేయగలుగుతారు.